ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. వసంత పంచమి అంటే వైశాఖ శుద్ధ పంచమి, సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా చెప్తారు. ఇది మనకి దేవీ భాగవతంలోను బ్రహ్మవైవర్త పురాణంలోనూ చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఈనాడు సరస్వతీదేవిని ఆరాధిస్తే ఆవిడ యొక్క కటాక్షం అందరి మీద అద్భుతంగా ఉంటుంది అని ఆ పురాణాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరి పుట్టినరోజు నాడు వాళ్ళను ఒకసారి పలకరిస్తే సంతోషిస్తారు కదండి, అభినందిస్తే మరీ సంతోషించి ఆశీర్వదిస్తారు. ఈరోజు సరస్వతీదేవిని పూజించటం అన్నది చాలా ప్రధానం. సరస్వతీదేవికి తెల్లని రంగు ఇష్టం. అంటే జ్ఞానము ఇవన్నీ కూడా తెలుపులోనే ఉంటాయి. వెలుగు ఎప్పుడూ తెల్లగా ఉంటుంది కనుక వెలుగు స్వరూపిణి అయినటువంటి మనలో ఉండే అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుగునిచ్చే సర్వశుక్ల అయిన సరస్వతీదేవిని ఈనాడు పూజించటం ప్రధానంగా చెప్తారు. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. నా బుద్ధిని చక్కగా ప్రచోదన చేసేటటువంటి సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను అని చెప్పి సరస్వతి సూక్తంలో మొదటి రుక్కు మనకి చెప్తూ ఉంది. అటువంటి సరస్వతి సర్వశుక్ల గనక ఆవిడికి పూజలో ఉపయోగించే పువ్వులన్నీ తెల్లనివి, ఆవిడికి పెట్టేటటువంటి వస్త్రం తెల్లనిది, నివేదన చేసేటటువంటి పదార్థాలన్నీ కూడా వీలైనంత వరకు తెల్లనివిగానే సమర్పించాలి అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి తెల్లని పదార్థాలు నివేదన చేయాలంటే ఏమిటి? ప్రధానంగా వాళ్ళు పేర్కొన్నవి కూడా ఉన్నాయి. ఒకటి అరటిపండు, కొబ్బరి, కొట్టిన తర్వాత కొబ్బరికాయ లోపల కూడా తెల్లగానే ఉంటుంది. పానకం అంటే మనకి ఈ రోజుల్లో మొలాసిస్తో కూడుకున్న ఎర్రని బెల్లంతో చేసింది కదండి, కండ చక్కెర అంటే పంచదార కాదు, కండ చక్కెర. కలకండతో ఇప్పుడు మన కలకండగా ఉంది, దానికన్నా పూర్వ రూపం. అటువంటిది వేసినటువంటి పానకం, సలిమిడి అంటే అప్పటికప్పుడు తడి బియ్యం ఆడి దాంతో వచ్చినటువంటి తడి పిండిలో ఈ బెల్లాన్ని కలిపితే, కండ చక్కెర కలిపితే తయారయ్యేటటువంటిది చలిమిడి. ఆ తరువాత వడపప్పు, ఇవి ప్రధానంగా నివేదన చేస్తారు. దీంతో పాటుగా చెరుకు ముక్కలు, గడలు పెట్టరు ఆవిడికి. చెరుకు ఉంటే ఆ చెరుకుని పైన ఉన్నటువంటి చెక్కు ఏదైతే ఉంటుందో గట్టిగా ఉండే పెచ్చు, దాన్ని తీసేసి లోపల ఉండేటటువంటి మెత్తని ముక్కలు, వీటిని నివేదన చేస్తారు. మరి వండి నివేదన చేయాలంటే ఏం చేయాలి? వండి చేయాలంటే ఆవు పాలతో ఉడికించినటువంటి బెల్లపు పాయసం. ఆవు పాలు అవ్వాలి, బియ్యం దాంట్లో వేసి పాలతోనే ఉడికించాలి. అందులో మనం ఈనాడు వాడేటటువంటి పంచదార కాకుండా బెల్లం వేయాలి. బెల్లంతో చేసినటువంటి, బెల్లం కూడా తెల్లగానే ఉంటుందని అనుకున్నాం కదా, అటువంటి పాయసం. ఇలా ఇంకా మనకి తోచినటువంటి ఫలాలు పెట్టచ్చు. ఇవన్నీ మిగిలినటువంటి, ఇవి ప్రధానంగా ముందు చెప్పుకున్న అరటిపండు, కొబ్బరికాయ లాంటివి. ఇంకా మిగిలినటువంటి ఫలాలు, సాత్వికమైనటువంటి ఆహారాలు, ఇవి అమ్మవారికి నివేదన చేసి సరస్వతీదేవిని పూజించి ఆనాడు అక్షరాభ్యాసం చేసిన, ఏదైనా కొత్త చదువులు మొదలైనవి ప్రారంభించిన, రాద్దామని కానీ చదువుదామని కానీ అనుకుంటారు కదా కొంతమంది, కొత్తగా ఏదైనాను అలాంటివి ప్రారంభించినట్టయితే అమ్మవారి అనుగ్రహం మన మీద చాలా అధికంగా ఉంటుంది అని చెప్తారు. సరస్వతీదేవికి సంబంధించినటువంటి పూజా విధానం అది కాండ శాఖలో మనకి తెలియజెప్పబడింది అని పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో స్పష్టంగా చెప్పారు. కనుక సరస్వతీదేవి పూజా విధానం అంతా వేదోక్తమైనటువంటిదే. ఆవిడకు సంబంధించినటువంటి స్తుతులు, ప్రార్థనలు, ఆ తరువాత దండకం ఒకటి ఉంది. ఆ దండకం, దానికి సర్వ విజయం అని అనుకుంటా దాని పేరు ఉంటుంది. అంటే మనకి తెలివితేటలు ఉండాలి, నోట్లో నాలుక ఉండాలి, భావాన్ని ప్రకటించగలిగిన సామర్థ్యం ఉండాలి. ఉన్నట్టయితే సమస్తాన్ని గెలవడానికి వీలవుతుంది. కనుక అటువంటి స్తుతులు ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటితోనూ ఆ తల్లిని కనుక ప్రార్థించినట్టయితే మనకి జ్ఞానం కలుగుతుంది.
చదువు వస్తుంది. చదువు అంటే సర్టిఫికేట్లు కాదు, విద్య. ఒకదాని గురించి స్పష్టంగా తెలుసుకోగలిగినటువంటి, తెలపగలిగినటువంటి సామర్థ్యం కలుగుతాయి అని చెప్పి పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. కనుక ఫలితాన్ని మనం పొందుదుముగాక. స్వస్తి.